Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ప్రేమ ఉన్మాదంగా మారితే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రశాంతంగా ఉండే ఆ కాలనీలో ఒక్కసారిగా ఆర్తనాదాలు మిన్నంటాయి. తనను కాదని రెండో పెళ్లి చేసుకుందనో లేక పాత కక్షలో తెలియదు, కానీ సునీత అనే మహిళ ప్రాణాలను మొదటి భర్తే అత్యంత పాశవికంగా బలి తీసుకున్నాడు. చేతిలో కత్తులు, వెంట పెట్రోల్ డబ్బాతో వచ్చి అడ్డొస్తే తగలబెట్టేస్తానంటూ హల్చల్ చేసిన ఆ ఉన్మాది ఉదంతం ఇప్పుడు నగరం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఇక్కడ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో పట్టపగలే వెన్నులో వణుకు పుట్టించే ఘటన అది. ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నటువంటి సునీత అనే మహిళను మహేష్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపేశాడండి. నిందితుడు ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు, కత్తులు తీసుకొచ్చాడు, పెట్రోల్ డబ్బా తీసుకుని వచ్చాడు. అపార్ట్మెంట్లోకి చొరబడినటువంటి మహేష్ సునీతపై చాలా దారుణంగా ప్రవర్తించాడు. కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశాడు. అందరితో ఆగల. చుట్టుపక్కల వారు లేదా పోలీసులు లోపలికి వస్తే తన దగ్గర ఉన్న పెట్రోల్ పోసి అందరినీ తగలబెట్టేస్తానంటూ అక్కడ హల్చల్ చేశాడు. కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్మాది చేతిలో ఉన్న ఆయుధాలు చూసి ఎవరు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే మనల్ని కూడా ఆ కత్తులతో ఎక్కడ నరికేస్తాడని చెప్పి. ఒకవైపు నరికి పూర్తిగా రక్తపు మడుగులో సునీత పడిపోయింది. ఇంకోవైపు ఎవడొస్తే వాడిని చంపేస్తానంటూ కత్తులు చేత్తో పట్టుకుని ఊపేస్తూ ఉన్నాడు. నిజంగా భయభ్రాంతులకు గురి చేసింది ఈ ఘటన. వెంటనే పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా ఆ మహేష్ అనేటువంటి ఒక సైకోని అదుపులోకి తీసుకున్నారండి. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తామని, మృతురాలితో తనకు గతంలోనే వివాహం జరిగిందని, ఆమె తనను వదిలేసి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుందని, ఆ కోపంతోనే హత్య చేశారని మహేష్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం క్రూజ్ టీం సభ్యులు అపార్ట్మెంట్కి చేరుకుని రక్తపు మరకలు, వేలి ముద్రలు, ఇతర ఆధారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సేకరిస్తున్నారు. పాత పెళ్లి సంబంధమే ఈ దారుణానికి కారణమా, లేక దీని వెనకాల ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో చూడొచ్చు మీరు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ కొంత రగడ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆ సైకోని, ఆ మహేష్ అని ఎవడైతే ఉన్నాడో, మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు, వాడిని వదలొద్దు సార్ అని చెప్పి ఆ సునీత కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అంటే పాత కక్షలు అన్నీ కూడా మనసులో పెట్టుకొని ఆ పగను పెంచుకొని ఈరోజు అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఇంత దుర్మార్గానికి తెగబడ్డటువంటి పరిస్థితి ఉంది. గతంలో పెళ్ళయిందంట, అతనే చెప్తా ఉన్నాడు, నేను మొదటిగా పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నన్ను కాదంది, నన్ను వదిలించుకుంది, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుందని చెప్పి అది మనసులో పెట్టుకుని మరి మొదటి భర్త అని చెప్పుకున్నాడు. మరి అప్పుడు గతంలో ఏం గొడవలు వచ్చినాయి, వీడిని అసలు ఎందుకు ఆమె పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, వీడింత సైకో కాబట్టి, ఇంత కత్తులు తీసుకొచ్చి పెట్రోల్ తీసుకొచ్చే మనస్తత్వం ఉంది కాబట్టి, ఇంత సైకో మెంటాలిటీ ఉంది కాబట్టి పాపం ఆమెమన్నా వీడు నాకు కరెక్ట్ కాదని చెప్పి వదిలేసుకుని రెండో పెళ్లి చేసుకుంటుందా? సో ఇవన్నీ కూడా అసలు గతంలో ఏం జరిగిందో కూపీలాగుతున్నారు. ఈ సునీత కుటుంబ సభ్యులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మహేష్తో ఎప్పుడు పెళ్ళయింది, ఎన్నాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది, గొడవలు ఏం జరిగినాయి, వీడిప్పుడు ఇంత సైకోలాగా బిహేవ్ చేయడానికి కారణం ఏం కనిపిస్తోంది, వీడింత దుర్మార్గంగా పెట్రోల్ బాటిల్ తీసుకొని లోపలికి వచ్చేంత సాహసం ఎట్లా చేయగలిగాడు, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు, కూపీలాగుతున్నారు మొత్తం కూడా. సో ఆ అపార్ట్మెంట్ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. పట్టపగలండి, హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయినటువంటి ఘటన. పట్టపగలు లోపలికి దర్జాగా అపార్ట్మెంట్ లోపలికి వాళ్ళు ఉంటున్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చేతిలో మారడాయుధాలు పెట్టుకుని మరి అక్కడ కింద సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరా, ఎవరు చూడలేదా, అక్కడ నివాసితులు ఎవరు చూడలేదా, వీడిని పసిగట్టలేదా, వీడంతా మారణాయుధాలతో, కత్తులు కటారులతో, పెట్రోల్తో వస్తే నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమెని చంపటమే కాక ఎవడన్నా వస్తే చంపేస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చాడంటే వాడి మెంటల్ స్టేటస్ ఆ టైంలో ఎలా ఉందో కూడా అర్థమవుతుంది. పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది వాడిని అట్లు పట్టుకోవటం. అప్పటికే రక్తపు మడుగులో పడిపోయింది పాపం, ఆమె స్పాట్లోనే చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. సో వాడిని చాలా కష్టం మీద పోలీసులు, ఎందుకంటే పోలీసుల మీద ఎక్కడ తెగబడతాడు, ఎక్కడ గాయం చేస్తాడని చెప్పి వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. సో వాడు మరీ సైకోగా బిహేవ్ చేస్తే కాల్ చేస్తారు పోలీసులు, అందులో డౌట్ లేదు. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలన్న ఉద్దేశంతో కొంత టైం తీసుకొని అయినా శ్రమించి వాడిని పట్టుకొని ఇప్పుడు స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. వాడిని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏంటి గతంలో ఏం జరిగిందని కూడా వివరాలు సేకరిస్తున్నారు. 1-2 రోజుల్లో పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.